సో నేను చెప్తున్నా కదా మిత్రులారా, దయచేసి ఒకసారి చూడురి. కేసీఆర్ నిన్న ఏమన్నాడు? మొన్న మా పార్టీలకి వస్తున్నారు, వస్తారు 20-25 మంది ఎమ్మెల్యేలు వస్తున్నారు. అందులో ఉన్నటువంటి ఒక కీలకమైనటువంటి నాయకుడు వస్తాం అని అంటే, వద్దురాబాయ్ ఆగుది జరా, ఎందుకు అట్లా చేస్తున్నారు మీరు, పార్లమెంట్ ఎన్నికలు కానీ అప్పుడు వద్దురు కానీ అని నేనే ఆపినా. ఇంజనీరింగ్ అంట ఏదో పేద బిల్డింగ్ కట్టిండట, పిట్ వచ్చి దాని మీద కూర్చున్నాడట. ఆ కూర్చుని ఎప్పుడు దాని వరకు తట్టుకోలేక ఆ బిల్డింగ్ మొత్తం కూలిపోయిందంట. కేసీఆర్ మాటలు కూడా గట్లనే అనిపిస్తున్నాయి. తుపాకీ రాముడు దాటిపోయాడు, అందుకే తీర్మానం అన్నదా బాతాల పోషెట్టి కాక అని చెప్పేసి పేరు పెట్టింది. ఎందుకు అనుకుంటే జంతువు ఎదుడు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, రాజన్నార్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ నిన్న ముఖ్యమంత్రి కలిసి రెండోసారి ఇది అలవడం. ఈ రోజు కండువ కప్పుకుంటున్నాడట, కాంగ్రెస్ కండువ. ఇంకా అయిపోయింది కదా సారు, కేసీఆర్ సారు జర కాపాడుకో. ఆ 25 మంది ఎమ్మెల్యేలు తర్వాత ముచ్చట, నీ దొడ్లో ఉన్న ఆ నాయకులను కాపాడుకో శాతం అయితే అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి సవాల్ విసిరిండు. మరి దానికి తగ్గట్టు ఇక చూడు ప్రాక్టికల్ గా చూపెడుతున్నాడు. ఓన్లీ మాటలే కాదు, చారు మీ బాటలు తెలంగాణ సమాజం మర్చిపోయేటట్టుంది, జర కాపాడుకో పార్టీని. సీఎం రేవంత్ తో బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ భేటీ. నేను కాంగ్రెస్ లో చేరొచ్చాను, కాంగ్రెస్ లో చేరిన కేటీఆర్ బామ్మర్ది రావుల్ మాజీ ఎంపీ రవీంద్ర నాయక్ పార్టీ కండువ కప్పి ఆహ్వానించిన రేవంత్. కుటుంబ సభ్యులు కేటీ రామారావు మీ బామ్మర్ది పోయినట్ట చూడు రావు. ఓ రేవంత్ రెడ్డి గారు మీకు విద్యార్థి, మీకు సూచన, కేసీఆర్ కుటుంబ పూలని చేసుకోకొచ్చారు జాగ్రత్త. పురుగులు చీడ పురుగులు అవి జాగ్రత్త. ఎందుకంటే చేతికొచ్చిన పంట నాశనం చేసే ఇప్పుడు అకాల వర్షాలు లేదా వడగళ్ల వాన వచ్చి పంటలు చేతికొచ్చిన సందర్భంగా రైతుల నోట్ల మట్టి కనిపించి జీవితాల్లో వెలుగు లేకుండా చేస్తారు. చూడురి జాగ్రత్త ఉన్నూరి, ఎంతకైనా పక్కలో పల్లెం లాగా తయారవుతారు, జాగ్రత్త ఉన్నూరి. కల్వకుంట్ల కాందానితోన చేసుకున్నారు కానీ ఇక జర కన్నేసి పెట్టుకోర్రి, లేదంటే మరి ఏమైతే చూసుకోరు. తెలంగాణ ప్రజలు అరిగోసపడ్డారు వాళ్ళు. సో ఇది మొత్తం మీద అయితే బీఆర్ఎస్ పార్టీల నుంచి కాంగ్రెస్ పార్టీలకు బీజేపీ పార్టీలకు వలసలు అయితే ఆగుతలేవు. పగ్గాలేసి ఆపిన కూడా కేసీఆర్ ఎంత నోరు తెరిసి లబోదిబాని మొత్తుకున్నా కూడా పండి పొరలాడితే కూడా ఆగుతలేదు. కాళేశ్వరం ఎట్లయితే తెగిపోయి నీళ్ళు పోతున్నాయి, కేసీఆర్ పార్టీల నుంచి లీడర్లు కూడా గట్లనే పోతున్నారు.